యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చిన్న విషయం కాదు, చాలా కష్టపడాలి. నేనైతే ఇంతకుముందు అయితే ఛానల్ పెట్టాను, వాచ్ టైం పెరగలేదు, సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు. నేను చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల అయితే ఛానల్ తీసేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. నాకు యూట్యూబ్ గురించి 3 ఇయర్స్ అయితే పట్టింది. ఇప్పటికీ కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను, ఇంకా తెలుసుకోవాలి. యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి, వాచ్ టైం అయితే పెరగాలి. అప్పుడే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. సో చాలామంది చాలా విషయాలుగా అనుకుంటారు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టంగానే డబ్బులు అనుకుంటారు. కానీ మనం ఎంత కష్టపడాలనేది వాళ్ళకి తెలియదు. వీడియోస్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇంట్లో పిల్లలు చూసుకొని ఇంటి పని చేసుకుంటూ వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టపడాలి. నేనైతే చాలామంది చాలా విధాలుగా ఎగతాళి చేశారు, అవన్నీ నేను పట్టించుకోలేదు. వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు మనకు అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటే సరిపోతుంది. వాళ్ళేది మనకి ఏది తెచ్చిపెట్టారు. మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది వాళ్ళకి తెలియదు. మనలాగా వాళ్ళకి కష్టపడిన రోజున, వాళ్ళు పెట్టిన రోజున, వీడియోస్ పెట్టిన రోజున వాళ్ళు మన కష్టం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అయినా నన్ను చూసి నేర్చుకోవాలి, కానీ నేను వాళ్ళని చూసి అయితే నేర్చుకోదలుచుకోలేను. ఈ విషయమనే కాదు, ప్రతి విషయంలో కూడా నేను అలాగే ఉంటాను, నేను అలాగే చేసుకుంటుంటాను. ఎదుటి వాళ్ళలాగా నేనైతే చేయలేను. అలాంటి వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళన్నారు వీళ్ళన్నారు మనం పట్టించుకోవద్దు. నాకైతే మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. 3 ఇయర్స్ నుంచి వీడియోస్ పెడుతున్నా కానీ నాకు ఏది ఇంకా యూట్యూబ్ నుంచి అయితే మెసేజ్ రాలేదు, మానిటైజేషన్ కాలేదు. ఛానల్ తీసేసి మళ్ళీ ఛానల్ పెట్టినా కానీ మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరిలాగా నువ్వు కూడా ఎప్పటికైనా సక్సెస్ అవుతావని చెప్పేసి అయితే నాకు సపోర్ట్ ఉంది. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా వీడియోస్ పెడుతున్నాను. నేను కూడా ఎప్పటికైనా సక్సెస్ అవుతానేమో అని నమ్మకంతో చేస్తున్నాను. కానీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టము. యూట్యూబ్లో విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. కొత్తగా చేసిన వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు. నాకు కూడా ఇప్పుడిప్పుడే యూట్యూబ్ గురించి కొంచెం అర్థమవుతుంది, ఇంకా తెలుసుకోవాలి. మంది సబ్స్క్రైబర్లు అయితే చేసుకుంటారు కానీ మళ్ళీ తీసేస్తుంటారు. సో ఇవన్నీ చూసుకుంటూ ఎప్పటికైనా పెరుగుతారులే అనే ఆశతోనే వీడియోస్ పెడుతున్నాను. ఇది కూడా ఒక జాబ్ లాంటిదే, కానీ వాళ్ళకేం తెలుసు యూట్యూబ్లో వీడియోలు పెడితేనే వస్తాయని అనుకుంటారు. ఒక్కరోజు పెట్టకపోతే మనకి మళ్ళీ వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. సో డైలీ పెట్టడానికైతే మనం ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ అయితే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి. నాకైతే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉండాలి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే చికెన్ పకోడీ అయితే నేను చేస్తున్నాను. పిల్లలు అడిగారు చికెన్ పకోడీ కావాలని చెప్పేసి. నేనైతే బయట నుంచి అయితే తెచ్చుకోము, ఎందుకంటే ఎప్పటి నుంచో చేసిన ఆయిల్, ఫ్రై చేసిన ఆయిలే మళ్ళీ పకోడీ చేసేస్తూ ఉంటారు. అది హెల్త్కి మంచిది కాదు. సో ఎప్పుడైనా మీ పిల్లలకి ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెట్టండి. వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, కానీ హెల్త్కి మంచిది కాదు. మన ఇంట్లో చేసుకునే పకోడీ అయితేనే చాలా మంచిది. ఎప్పటికైనా కానీ పిల్లలకి హెల్తీగా పెట్టండి, మీరు కూడా హెల్తీగా ఉంటారు, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. బయట ఫుడ్ అస్సలు అలవాటు చేయొద్దు. వాళ్ళకి అలవాటు అయితే ఇంట్లో తిననంటారు వాళ్ళు. సో నేనైతే చికెన్ పకోడీ అయితే చేసుకున్నానుగా, రెడీ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.